జిల్లాలో 3 డిపోలైన జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లిలో తాత్కాలిక పద్ధతిన పనిచేయటకు గాను డ్రైవర్లు, కండక్టర్ల నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నామని జగిత్యాల డిపో మేనేజర్ కె కల్పన బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని 3 డిపోలు జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లిలో తాత్కాలిక పద్ధతిన పనిచేయటకు డ్రైవర్లు, కండక్టర్ నియామకం కోసం దరఖాస్తులు తీసుకోబడుతున్నాయని, దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ను సమీపంలోని సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయంలో 23/4/26 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమర్పించాలని తెలిపారు. అలాగే అర్హతల గురించి వివరిస్తూ డ్రైవర్ పోస్టుకు ఒరిజినల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, 18 నెలల అనుభవం ఉండాలని చెప్పేసి అన్నారు. కండక్టర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఇందుకు గాను రోజువారీ వేతనం డ్రైవర్కు 1000 రూపాయలు, కండక్టర్కు 800 రూపాయలు జగిత్యాల జిల్లాలోని 3 డిపోల మేనేజర్లు ఈ సందర్భంగా తెలియజేస్తారని పేర్కొన్నారు. కాగా ఆయా డిపోల్లోని మేనేజర్ నెంబర్ వివరాలను వివరిస్తూ జగిత్యాల డిపో మేనేజర్ కె కల్పన 9959225928, అలాగే కోర్ట్ల డిపో మేనేజర్ సరస్వతి 9959225927, ఇక మెట్పల్లి డిపో మేనేజర్ మనోహర్ 9959225925 నెంబర్లలో సంప్రదించవలసిందని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన తన ప్రకటనలో వివరించారు. గొల్లపల్లి మండలం ఇస్రాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం ఇస్రాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని వివరించారు. గత ప్రభుత్వ కాలంలో తప్ప తాలు పేరుతో క్వింటాలకు 4 నుంచి 5 కిలోల వరకు కోతలు విధించేవారని అన్నారు. మధ్యవర్తుల దోపిడీ లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా కొనుగోలు కేంద్రాల్లో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మరియు బీఆర్ఎస్ శ్రేణులు జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ మరియు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు అండగా నిలిచింది ఆర్టీసీ కార్మికులేనని అన్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావడం బాధాకరమని, ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని కోరుకోడన్నారు. గతంలో కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్టీసీ సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేస్తారని తెలిపారన్నారు. కానీ అంతలోనే ఎన్నికలు రావడంతో ఆగిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఆర్టీసీ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పుకుంటుందని, మహాలక్ష్మి పథకం అమలు అవుతున్న దానికి కారణం ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికులు మాత్రమేనని జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సమ్మె బాట పట్టినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి పెద్దలు, సీనియర్ నాయకులు, మా మాజీ మంత్రివర్యులు మరి జీవన్ రెడ్డి గారితో కలిసి మేమందరం కూడా మా కార్మికులకు అండగా ఉండడానికి, మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా దారుణంగా ప్రజలందరినీ కూడా 2 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేసిండు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా మరి ప్రజాపాలన రావడానికి కృషి చేసినటువంటి ఆర్టీసీ కార్మికులను కూడా నట్టేట ముంచేసిండని చెప్పేసి ఇలా సమ్మె పట్టినటువంటి మా కార్మిక సోదరి మనులు ఇలా సమ్మె చేస్తే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రావడానికి మరి ఆర్టీసీ కార్మికుల కోసం 32 హామీలు అని చెప్పేసి నువ్వే మేనిఫెస్టోలో పెట్టావు కదా. రోడ్డు రవాణా సంస్థ కార్మిక వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం ప్రజలకు కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని మనం తలదు. మరి విధి లేని పరిస్థితులలో
వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనమైనట్లయితే వారికి మెరుగైనటువంటి ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులతో ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో టీఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోనే చెప్పారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పండి. దాని గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం చేయబడినప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో మరి రాష్ట్ర గవర్నర్ గారిపై ఒత్తిడి తెచ్చి అప్పుడే ఏదైతుందో జీవో ఉత్తర్వులు విలీనం చేయబడే విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఆ అపాయింటెడ్ డే మాత్రం అనౌన్స్ చేయాలి. ఈ అపాయింటెడ్ డే అనౌన్స్ చేసే సమయంలోనే ఎన్నికలు రావాలి. ఆ ఎన్నికలు రావడంతో ఏదైతుందో గత ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించలేకపోయింది. ఇవాళ అపాయింటెడ్ డే ప్రకటించినట్టయితే ఆ డే నుండి ఏదైతున్నదో ఆర్టీసీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనట్టు మనకు కార్యక్రమాలని అమలు జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అపాయింటెడ్ డేకి సంబంధించే కానీ వాళ్ళు కల్పించాల్సిన ఒక పిఆర్సీ హక్కులే కానీ డిఏ కానీ వేతపత్యాల సవరణ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పని మా ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా పేర్కొన్నామని చెప్పండి. అవన్నింటికి తోడు ఇప్పుడే సోదరి వసంత గారు పేర్కొన్నట్టు ఏదైతుందో ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం ఇంత సఫలీకృతంగా అమలు చేయబడడం జరుగుతుందంటే అది మీ కృషి ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తుంది. మీ మహిళలు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య రాష్ట్ర మంత్రి అర్జున్ లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో గురుకుల విద్యాలయాల్లో రోజురోజుకి ప్రవేశోత్సవం పెరుగుతుందని రాష్ట్ర మంత్రి అర్జున్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతాల్లో జగిత్యాల జిల్లా వెలుగుతున్న మండలంలోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రగతి ప్రణాళిక జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా 20వ తారీఖు నుంచి 26 వరకు 20వ తారీఖు నుంచి మొదలైన సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, మైనార్టీ హాస్టల్స్ కానీ, ట్రైబల్ హాస్టల్స్ అన్నీ కూడా ఆ సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను కానీ జిల్లా కలెక్టర్. భీమవరం మండలంలో పలు అభివృద్ధి అంశాలపై అధికారులతో సమీక్షించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్. జగిత్యాల జిల్లా భీమవరం మండలంలో జరుగుతున్న ఇంధనము గృహ నిర్మాణ పనుల పురోగతిని, ఇతర అభివృద్ధి పనులను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకుని గృహప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారులకు ఈ సందర్భంగా సూచిస్తూ ప్రభుత్వం అందించే డబ్బులు సకాలంలో అకౌంట్లో పడుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో, పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం, పనుల నాణ్యత, ఇందిరమ్మ ఇండ్ల పనుల వేగవంతం, పన్నుల వసూలు, తాగునీటి సరఫరా, పంచాయతీ పనులు, ఎన్ఆర్ఈజీఎస్ పనులు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను నిర్దేశిత కాలపత్రికగా పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సాంకేతిక మరియు పరిపాలన సహకారం అందించాలని సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ పథకాలు ప్రజలను సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీరజ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధి గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలి. జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల రూరల్ మండలం చలిగల గ్రామంలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో క్షయవ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలను వివరించారు. 2 వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడడం, ఛాతీలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చేసి తగు పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామానికి చెందిన ప్రజలు సుమారు 60 మందికి పైగా డిజిటల్ ఎక్స్రే పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందని కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సౌజన్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్తో పాటు ఉప సర్పంచ్ రూమన్, ఎంఎల్హెచ్పీలు డాక్టర్ షామిని, అనుష, సూపర్వైజర్ సుజాత, టీబీ సూపర్వైజర్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ వికాస్, ఏఎన్ఎంలు షమీం, సుల్తానా, జయప్రద, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.